నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేషనల్ స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది భారతదేశ ప్రభుత్వం చేత పట్టణ పునరుద్ధరణ కార్యక్రమం. దీనిని జూన్ 25, 2015లో ప్రారంభించారు. ఇది దేశవ్యాప్తంగా స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేయడం, వాటిని పౌర స్నేహపూర్వకంగా స్థిరంగా ఉండేలా చేయడం, ఆయా నగరాల్లోని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మిషన్ను అమలు చేయడానికి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది. ఈ మిషన్లో ప్రారంభంలో 100 నగరాలు ఉన్నాయి. స్మార్ట్ సిటీస్ మిషన్ జపాన్, సింగపూర్, దుబాయ్, ఇంగ్లాండ్ వంటి దేశాల ప్రమాణాలతో సరిపోలాలని ఆకాంక్షిస్తూ 2015లో ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ నగరాలను పట్టణాభివృద్ధికి స్వయం స్థిరమైన నమూనాలుగా మార్చాలని కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో ప్రారంభమైన దాని చుట్టూ గణనీయమైన సంచలనం ఉన్నప్పటికీ ఈ చొరవ గణనీయమైన పురోగతిని సాధించడంలో ఇబ్బంది పడింది. 2020 నాటికి దాని మొదటి దశను పూర్తి చేయడానికి ప్రారంభంలో ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ మిషన్ పదే ఆలస్యాలను ఎదుర్కొంటోంది. ఇప్పుడు సవరించిన గడువు జూన్ 30, 2024తో సమీపిస్తున్నందున స్మార్ట్ సిటీస్ మిషన్ కింద అనేక ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కానున్నట్లుగా కనిపిస్తోంది. యూనియన్ హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల కార్యదర్శి మనోజ్ జోషి ప్రకారం డెడ్లైన్ తర్వాత ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహిస్తాయి. 7,970 ప్రాజెక్టుల్లో 400 డిసెంబర్ 2024 తర్వాత పొడిగించే అవకాశం ఉంది. 2050 నాటికి భారతదేశంలోని ప్రస్తుత జనాభాలో 1/3 జనాభా నుంచి 60% పెరుగుతుందని అంచనా వేసిన పట్టణ జనాభా గణాంకాలతో వేగవంతమైన పట్టణీకరణ నేపథ్యంలో పట్టణాభివృద్ధికి ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు తగినంత నీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, సమర్థవంతమైన చలనశీలత, ప్రజా రవాణా, సరసమైన గృహాలు, బలమైన ఐటీ కనెక్టివిటీ, డిజిటలైజేషన్ మరియు సమర్థవంతమైన పాలనతో సహా ప్రధాన మౌలిక సదుపాయాలు, సేవల ద్వారా మౌలిక సదుపాయాలు, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఈ స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రయత్నిస్తోంది. ఇక ఈ నగరాలు స్థిరంగా ఉండడం, ప్రైవేట్ స్థలాల కంటే పబ్లిక్కు ప్రాధాన్యత ఇవ్వడం, వనరుల తటస్థత, సానుకూలతను నిర్ధారించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. పట్టణ పేదలకు సరసమైన గృహాలను అందించడం మిషన్ విజయానికి ప్రధానమైనది. సింగపూర్ వంటి అంతర్జాతీయ ఉదాహరణల నుంచి నేర్చుకుని హౌసింగ్ సవాల్ను పరిష్కరించడానికి భారతదేశం రాజీవ్ ఆవాస్ యోజన మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ వంటి పథకాలను ప్రవేశపెట్టింది. అయినప్పటికీ PMAY దాని అర్హత ప్రమాణాల కోసం విమర్శలను ఎదుర్కొంటోంది. ఇది చాలా మంది పట్టణ మురికివాడల నివాసులను సబ్సిడీతో కూడిన గృహ రుణాలకు అనర్హులుగా చేసేస్తోంది. ఇది పేదల అట్టడుగు స్థాయిని మరింత తీవ్రతరం చేస్తోంది. ఒకవైపు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, ఆవిష్కరణ, అభివృద్ధికి అవసరమైన మిషన్ లక్ష్యాలను సాధించడంలో ప్రైవేట్ రంగం పాత్ర కూడా కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక ఏది ఏమైనప్పటికీ ప్రాజెక్టులను కలుపుకొని సరసమైనదిగా నిర్ధారించడానికి అలాంటి భాగస్వామ్యాలు తప్పనిసరిగా పౌరుల సంక్షేమంతో లాభాల ఉద్దేశాలను సమతుల్యం చేయాల్సి ఉంటుంది. ఇక స్మార్ట్ సిటీస్ మిషన్ యొక్క పరిపూర్ణ స్థాయికి స్థిరమైన నిధుల నమూనాలు అవసరం పడతాయి. ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్, కమ్యూనిటీ ఆధారిత ఫైనాన్సింగ్ వంటి ప్రత్యామ్నాయ నమూనాలు అన్వేషణకు అవసరమవుతాయి. అదనంగా గ్రీన్ బాండ్లను ప్రభావితం చేయడం, కార్బన్ మార్కెట్లోకి ప్రవేశించడం ద్వారా స్థిరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహిస్తూ ఉంటాయి. నిధుల వనరులను వైవిధ్యపరచడం, బాధ్యతాయుతమైన పెట్టుబడి పద్ధతులను నిర్ధారించడం ద్వారా మిషన్ తన సామాజిక, పర్యావరణ కట్టుబాట్లను రాజీ పడకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఆర్థిక వనరులను భద్రపరచగలదు. డిజిటల్ ఇంటిగ్రేషన్ మరియు డేటా ఆధారిత వ్యూహాలు మిషన్ యొక్క కీలక భాగాలు. నిఘా, గోప్యత గురించి ఆందోళనలను పెంచేస్తాయి. నగరంలో 76,000కు పైగా CCTV కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా హైలైట్ చేయబడిన గోప్యతను కాపాడేందుకు గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసులు చేసినప్పటికీ విస్తృతమైన డేటా సేకరణ, పర్యవేక్షణ గోప్యతా హక్కుల గురించి చర్చలకు దారితీసింది. ఇక పునరావాసం, చట్టపరమైన అడ్డంకులు, సమన్వయ జాప్యం వంటి సవాళ్లను పేర్కొంటూ స్మార్ట్ సిటీస్ మిషన్ను పర్యవేక్షించే మంత్రిత్వ శాఖ గడువులను మరింత పొడిగించడానికి ఇష్టపడలేదు. డిసెంబర్ 1 నాటికి మొత్తం ప్రాజెక్టుల్లో గణనీయమైన భాగం పూర్తయిపోయింది. ముఖ్యంగా మదురై 100% పూర్తి చేసింది. మిషన్ యొక్క తదుపరి దశ టైర్ 2 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.